లేచిన దగ్గర నుంచి కిచెన్‌లోనే ఉంటాం. ఆ కిచెన్‌లో పని చేసుకుంటా ఎక్కువ టైం కిచెన్‌లోనే స్పెండ్ చేసుకుంటాం. సో, ఆ కిచెను ఎప్పుడు నీట్‌గా ఉంటే ఎంత బావుంటుందో కదా! సో, ఎలాగా మనం పని చేసేటప్పుడే ఏ విధంగా మన కిచెన్ క్లీన్‌గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందో, అలాంటి పాయింట్స్ అన్నీ గూడా కొన్ని చిట్కాల రూపంలో మీకైతే ఈరోజు ముందుంచేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో, ఈరోజైతే వీడియోలోకెళ్ళిపోదామండి. సో, ఫస్ట్ టిప్ వచ్చేసరికి మన ఆయిల్ క్యాన్స్‌కి చాలా అంటే చాలా జిడ్డుంటది. ఆ జిడ్డు దగ్గర ఉన్నప్పుడేంటంటే, ఎక్కువ కింద మనం ఆ క్యాన్స్‌ని కింద ఫ్లోర్ మీద పెట్టినప్పుడు, ఆ ఫ్లోర్ మీద గూడా ఆయిల్ అవుతది గదా! సో, అలా కాకుండా ఎప్పటికప్పుడు ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంటూ ఉండటానికి ఇలా టిష్యూని యూజ్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం వెజిటబుల్స్‌ని కట్ చేయటం గానీ, పీల్ చేయటం గానీ, ఏదో ఒకటి చేస్తానే ఉంటాం మన వంటగదిలో. సో, ఆ పీల్ చేసిన వేస్ట్ అంతా గూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకుండా, ఫ్లోర్ మీద వేసుకోకుండా, చక్కగా నిదానంగా కట్ చేసుకొని అదంతా కూడా ఒక ప్లేట్‌లో గనుక ఇలా వేసుకొని పెట్టుకుంటే, ప్లేట్ కానీ, లేదంటే ఒక న్యూస్ పేపర్ గానీ యూజ్ చేయొచ్చండి ఇక్కడైతే. సో, అలా వేసి పెట్టేసుకున్నామంటే గనక, మనకి కిచెన్‌లో మళ్ళీ, మళ్ళీ పద్దాక క్లీన్ చేసుకునే పననేది ఒకటి తప్పుతుంది. ఎందుకంటే, ఈ విధంగా చేయటం వల్లంటే, మనకి కొంచెం మనం చేసేటప్పుడే ఒక పని చేసుకుంటా ఎళ్ళిపోయామంటే, మనకి ఇంకొక పని మీద కాన్సంట్రేషన్ పెరుగుతుంది. సో, డస్ట్ అంతా కూడా ఒకేసారి ఒకే ప్లేట్‌లో పెట్టేసుకుంటే, మనకు కూడా పద్దాక క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పదే పదే ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకొని కష్టపడాల్సిన పని అంతకన్నా ఉండదు. సో, నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం వంటగదిలో ఏది చేస్తున్నా, అన్నం వండుతున్నా గానీ, లేదా ఫ్రైస్ చేస్తున్నా కానీ, కర్రీస్ కానీ, మనకి కిచెన్ స్టవ్ మీద పట్టడం అనేది చాలా కామన్ థింగ్. సో, అలాంటప్పుడు అన్నం గానీ, పాలు గానీ పొంగిపోయినప్పుడు మాత్రం కంపల్సరీగా అప్పటికప్పుడే మనం క్లీన్ చేసుకుంటే ఒక టిష్యూ తీసుకొని మనకి నెక్స్ట్ క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఎందుకంటే మనం క్లీన్ చేసుకున్నామంటే అది మరకలాగా పడి తర్వాత అది స్టెయిన్‌లాగా పడకుండా మనకి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనం వంట చేసేటప్పుడు 1, 2 గిన్నెలు, ప్లేట్లు అన్నీ వాడతానే ఉంటాం కదండీ! సో, మనం కూరల్లోనో లేదంటే అన్నంలోనో స్పూన్ పెట్టి తిప్పుతా ఉంటాం. ఆ స్పూన్స్ అన్నీ దబక్కన అలవాటులో పొరపాటున కింద పెట్టకుండా వాటిని ఆ విధంగా మనం పెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత పిల్లలు చాలా శాతం వాటర్ తాగేసి గ్లాసెస్ అనేది ఫ్లోర్ మీద పెట్టేస్తా ఉంటారు. అంటే మామూలుగా ట్యాప్‌లో పట్టుకున్నా లేదంటే మనకి వాటర్ ఫిల్టర్స్ ఉన్నా గూడా వాటర్ తాగేసి కింద పెట్టుకుంటా ఉంటారు. సో, అవి ఏంటంటే మళ్ళీ మనం యూజ్ చేసినప్పుడు ఆ గ్లాస్ కింద డస్ట్ అంటుకొని ఆ గ్లాస్‌లో వాటర్ అంతా మళ్ళీ మన దాంట్లోకి వెళ్ళిపోతుంది గదా! సో, అలా కాకుండా నేనైతే బిందెలు వాడతా కాబట్టి సో, వాటర్ బిందె పైన పెట్టుకుంటే సో, మనకి ఆ డస్ట్ అనేది మళ్ళీ బిందె లోపలికెళ్ళకుండా ఆ డస్ట్ అనేది మళ్ళీ మనం తీసుకోకుండా వాటర్ రూపంలో సో, హెల్తీగా, హైజీనిక్‌గా ఉండటానికైతే ఇదొక చిన్న టిప్ అండి. దీన్ని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో, ఆ తర్వాత మన కిచెన్‌లో వచ్చేసరికి ఎక్కువగా వాడేది మిక్సీలు, గ్రైండర్లు. సో, మిక్సీ గానీ, గ్రైండర్ గానీ వాడుతున్నప్పుడు మనం వాడుకోవడం అయిపోంగానే ఒక్కసారి గనక తడిగుడ్డ పెట్టి తీసేసుకొని ఆల్రెడీ ఒక క్లాత్ తీసుకొని ఇట్లా గనక క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే, మనం పద్దాక క్లీన్ చేసుకోవాల్సిన పనైతే అస్సలకుండదు. ఎందుకంటే మనం మిక్సీ గానీ, లేదంటే గ్రైండర్ గానీ ఇవి యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మనం ఏ చేతులు పెడితే ఆ చేతులతో మనం యూజ్ చేస్తాం కాబట్టి సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మన పని ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత తీసిన వస్తువు తీసిన చోట పెట్టామంటే మనం కిచెన్ ఎప్పుడు కూడా క్లీన్‌గా ఉంటుంది. ఇవే కాదండి పప్పు డబ్బాలు అవి కూడా ఎప్పటికప్పుడు తీసేసి స్టవ్ మీద షెల్ఫ్‌లో పెట్టుకున్నామంటే మన పని ఈజీగా అవుతుంది. సో తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ టిప్ ఏంటంటే కిచెన్‌లో యాక్చువల్‌గా మన కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద ఎన్ని తక్కువ వస్తువులుంటే గనక అంత నీట్‌గా అనిపిస్తుంది మన కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అనేది. సో, ఎప్పటికప్పుడు మన పని అయిపోతున్నప్పుడు, మన పని అయిపోంగానే ఆ గిన్నెలు గానీ, ప్లేట్లు గానీ, లేదంటే షింక్‌లో వేయాల్సిన షింక్‌లో గానీ, పెట్టాల్సిన వస్తువులు పెట్టడం కానీ చేస్తే గనక ఎప్పటికప్పుడు మనం ఏ వస్తువుని ఆ వస్తువు ప్లేస్‌లో గానీ, అవసరం లేని వస్తువులు షింక్‌లో గానీ వేసేసుకున్నాము అంటే గనక మనకి కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఎప్పుడూ నీట్‌గా చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆ విధంగా ఉండటం వల్ల మనకి ఫుడ్ ఐటెమ్స్ కానీ ఏమి దాని మీద లేపటం వల్ల బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మనకు కూడా ఫర్దర్‌గా దాని మీద మళ్ళీ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ తర్వాత మనం కిచెన్ ప్లాట్‌ఫార్మ్ క్లీన్ చేసుకున్నప్పుడు కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద రకరకాల వస్తువులు పెడతా కదండీ మనమైతే. సో ఆ వస్తువులన్నీ కూడా కొంచెం పెట్టడం వల్ల ఒక్కోసారి జిడ్డు గూడా బాగా అవుతుంటది. అలా జిడ్డయినప్పుడు సో, కొంచెం వాటర్‌లో కొంచెం నిమ్మకాయి, కొంచెం ఉప్పు వేసుకొని ప్లాట్‌ఫార్మ్‌ని అయితే చాలా క్లీన్‌గా తుడుచుకుంటే గనక చాలా అంటే చాలా క్లీన్ అవుతుందండి. ఇంకోటేంటంటే మనకి ఉప్పు తగలటం వల్ల మనకి బ్యాక్టీరియా అనేది కూడా తొందరగా రాకుండా ఉంటుంది. దాంతో పాటుగా బద్దింకలు గానీ, కొంచెం బల్లులు గానీ ఇలాంటివనేవి ప్లాట్‌ఫార్మ్ మీద తిరగకుండా ఉంటాయన్నమాట.
ఆ తర్వాత మన కిచెన్‌లో ఎక్కువ యూజ్ చేసేది స్టవ్. స్టవ్ యూజ్ చేసేప్పుడే చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి. ఇది కొంచెం మనకి జాగ్రత్తగా ఉండాలి. గ్లాస్ ప్లాట్‌ఫార్మ్ అయితే గనక మనం వేడిగా ఉన్నప్పుడు స్టవ్స్ మీద క్లీన్ చేయకుండా వాటర్ వేసి క్లీన్ చేస్తే ఇప్పుడు స్టవ్‌లయితే పగిలిపోతున్నాయండి. సో, అందుకని కొంచెం కూల్ అయిన తర్వాత ఆ పనంతా అయిపోయిన తర్వాత కొంచెం స్టవ్ అంతా కూల్ అయిన తర్వాత వాటర్ చల్లేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బావుంటుంది. అదే మనం ఎప్పుడైతే స్టవ్ క్లీన్ చేస్తామో ఆ తర్వాత ఆ స్టవ్ వెనకాల హ్మ్ ప్లేస్ అనేది చాలా ఆయిలీగా ఉంటుందండి. మనం పోపులు వేసుకున్నా, లేదంటే కూరలు వేసినా, లేదంటే అన్నం ఏదైనా పొంగుతా ఉన్నప్పుడు గానీ, ఆ ఆవిరి గానీ, లేదంటే ఆయిల్ గానీ, ఆ జిడ్డు మరకలంతా గూడా ఎనకాల స్టవ్ వెనకాల బ్యాక్ సైడ్ అనేది ఆ టైల్స్ మీద పేరుకుపోయి ఉంటాయి. సో, అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ప్లస్ హైజీనిక్‌గా ఉంటుంది. ఇల్లు చూడటానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఆ తర్వాత మనం రోజు యూజ్ చేసే ఆ కడ్డీలుంటాయి గదా! స్టవ్ మీదవి. ఆ బర్నర్స్ గూడా డైలీ వన్ టైమ్ క్లీన్ చేసుకుంటే అది గూడా ఎప్పుడు నీట్‌గా ఉంటాయి. చాలామంది స్టవ్‌ని క్లీన్ చేస్తారు కానీ స్టవ్ కింద పార్ట్‌ని వదిలేస్తారు. సో, అది కూడా మిస్ చేయకుండా ఇవి క్లీన్ చేసుకుంటే ఆ కింద కూడా ఏమీ ఉండకుండా బొద్దింకలు గానీ, అలాంటివి ఏమీ చేరకుండా హెల్తీగా, హైజీనిక్‌గా ఉండటానికి మనం ఆహ్, చూసుకోవడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంది. ఇవన్నీ మనం డైలీ చేసే పనులేనండి. కాపోతే మనం చేసే పనినే ఒకదాంతో ఒకటి చేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఎక్కువ పని లేకుండా, ఎక్కువ బర్డెన్ లేకుండా ఉంటుంది. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద ఎన్ని తక్కువ వస్తువులుంటే అంత నీట్‌గా ఉంటదండి. కిచెన్ అయితే చాలా ప్లెజెంట్‌గా, హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత కిచెన్‌లో మనం ఒక 3 రకాల టవల్స్ అయితే మెయింటైన్ చేయాల్సొస్తదండి. ఒకటేమో మన హ్యాండ్స్ తుడుచుకోవడానికి, ఒకటేమో గిన్నెలు గానీ, ప్లేట్లు గానీ మనం తుడుస్తా ఉంటాం కదా! తడిగా ఉన్నప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని తుడుచుకుంటా ఉంటాం దానికొకటి. తర్వాత మూడోదొచ్చేసరికి మనం యూజ్ చేసిన థింగ్స్ అనమాట. లైక్ మిక్సీ గానీ, లేదంటే గ్రైండర్ గానీ, ఎప్పటికప్పుడు ఒక టవల్ పెట్టి క్లీన్ చేసుకున్నామంటే గనక, మనకి పననేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకదానిని ఇంకొక దాన్ని యూజ్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంతేకాకుండా చాలామంది లేడీస్ ఆ తడి ఎప్పుడు మనం తడి చేతులతోనే ఉంటామండి. కిచెన్‌లో అంతసేపు నైటీలకి రాసుకొని, నైటీలు తుడిచేసుకొని, నైటీలకి మరకలు పడిపోతా ఉంటాయి. చాలా మందికి చీరలు గానీ, నైటీలు గానీ. సో, అలా కాకుండా ఒక 3 కిచెన్ టవల్స్ మనం మెయింటైన్ చేసుకుంటా డే బై డే డైలీ ఒకదాన్ని మనం ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తామో దాన్ని వాష్ చేసుకుంటా, రేర్‌గా యూజ్ చేసే వాటిని డే బై డే అలా వాష్ చేసుకుంటా ఉంటే గనక చాలా మన కిచెన్‌తో పాటు మనం గూడా చాలా హైజీనిక్‌గా, హెల్తీగా ఉంటాం. అంతేకాకుండా మన కిచెన్‌లో యూజ్ చేసే టవల్స్ అనేవి ఎప్పుడు మనకు అందుబాటులో ఉండేటట్టుగా ఎయిదర్ డైనింగ్ టేబుల్ దగ్గర గానీ, మన ఫ్రిడ్జ్ దగ్గర గానీ, లేదంటే మన కిచెన్‌లోనే హ్యాంగర్స్‌కి గానీ అలా తగిలించుకొని పెట్టినామంటే మన కిచెన్ ఆ టవల్స్‌ని మనం యూజ్ చేసుకుంటాం. మళ్ళీ మన డ్రెసెస్‌కనేవి పూసుకోకుండా అలాగే జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటది. లేదంటే మనం దూరంగా ఎక్కడో పెట్టామనుకోండి, ఇప్పుడేం చేస్తాంలే అని చెప్పి ఎమ్మటే చేతులనేవి ఆటోమేటిక్‌గా మన నైటీకి, డ్రెస్‌కి ఎళ్ళిపోతాయి. సో, నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇదైతే చాలా హెల్తీగా, హైజీనిక్‌గా మెయింటైన్ చేయాల్సిన విషయం అండి. మనం యూజ్ చేసే చాపింగ్ బోర్డ్ ఉంటది కదా! సో, ఈ చాపింగ్ బోర్డ్ మీద మనం చెప్పలేనంత, కనపడినంత బాక్టీరియా ఉంటుందనమాట. సో, దీన్నైతే డైలీ క్లీన్ చేసుకోవాలి. డైలీ చాక్ ఒకటి ఈ చాపింగ్ బోర్డ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి మనం పీలర్ యూజ్ చేస్తాం కదా! పీలర్ ఒకటి. సో, ఇవన్నీ కూడా డైలీ క్లీన్ చేసుకొని ఇలా విధంగా ఎండలో పెట్టుకుంటే గనక మనకి బాక్టీరియా అనేది అస్సలు చేరకుండా ఉంటది. కొంచెం మరి ఏమైనా బాక్టీరియా ఉంటే ఇలా మంచి ఎండలో పెడితే గనక అది బాగా డ్రై అయిపోతే దానిలో ఉన్న బాక్టీరియా అనేది కూడా ఏమీ ఉండకుండా పోతుందనమాట. ఆ తర్వాత మన కిచెన్‌లో బౌల్స్ క్లీన్ చేస్తాం కదండీ! బౌల్స్ క్లీన్ చేస్తాం. నాకు తెలిసి ఇప్పట్లో చాలామంది లిక్విడే యూజ్ చేస్తున్నారు. సో, లిక్విడ్ అయిపోంగానే మనం క్లీనింగ్ అయిపోంగానే లిక్విడ్ కూడా అయిపోతుంది కదా! సో, ఆ బౌల్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం. ఆ స్క్రబ్బర్‌కి ఎంత డస్ట్ ఉంటుందోనండి. పనివాళ్ళైతే అస్సలకి దాన్ని క్లీన్ చేయరు. దాన్ని అట్లాగే డైలీ దాన్నే ఏసి రుద్దుతా ఉంటారు గిన్నెల్ని. సో, దానివల్ల ఏంటంటే అది స్క్రబ్బర్ అనేది చాలా స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఏ రోజుకి ఆ రోజు గిన్నెలు క్లీన్ చేయంగానే స్క్రబ్బర్‌ని వాష్ చేసేసుకోవడం చక్కగా. ఆ తర్వాత 2 రోజులకోసారి గానీ, వారం రోజులకోసారి గానీ ఇట్లా వేడి నీళ్ళు పోసుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ వేసుకొని, ఈ స్క్రబ్బర్‌ని ఇలా డిప్ చేసి కొంతసేపు అలా ఒక 5-10 మినిట్స్ అలా ఉంచేసి, దాన్ని గూడా మళ్ళీ హీట్‌గా ఉంటది గదండీ! దాన్ని గూడా తీసేసి కాసేపు మళ్ళీ ఎండలో ఉంచితే గనక మన గిన్నెలకి ఎటువంటి బ్యాడ్ అనేది లేకుండా, బాక్టీరియా అనేది రాకుండా చక్కగా హెల్తీగా, మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. హైజీనిక్‌గా మెయింటైన్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే మనం యూజ్ చేసే ప్రతి వస్తువు గూడా మన హెల్త్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి. సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. మనం ఏ పని చేసినా, ఎన్ని పనులు చేసినా కిచెన్‌లోకి ఏ పనైనా స్టార్ట్ చేసే ముందు, ఏ పనైనా అయిపోయిన తర్వాతనే కంపల్సరీగా మన హ్యాండ్స్ అయితే డెటాల్‌తో వాష్ చేసుకోవాల్సిందే. డెటాల్ హ్యాండ్ వాషులు అనేది ఒకటి డెటాల్ అంటే డెటాల్ కాదండి. ఏదైనా ఒక హ్యాండ్ వాష్ అనమాట. ఒక హ్యాండ్ వాష్ అనేది కిచెన్‌లో కంపల్సరీగా పెట్టుకోవాలి. ఏ బాత్రూమ్‌లోనో పెట్టామంటే మళ్ళీ అక్కడి దాకా వెళ్ళడానికి మనకు ఒళ్ళు బద్ధకం వేసి ఒట్టిగా వాటర్‌తో వాష్ చేసుకుంటాం. సో, శుభ్రంగా మనం కూడా కడుక్కుంటే మన చేతులు కూడా శుభ్రంగా హెల్తీగా ఉంటాయి. అంతేకాకుండా
పెట్టుకున్న తుడుచుకున్న టవల్స్ అనేది చక్కగా డ్రై చేసుకున్నామంటే ఏ రోజు కారు హెల్తీగా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింది లైక్